పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలని మీరు వినాలని ఇక్కడ వచ్చినారు. నాకు తెలుసు వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. నేను ఎక్కువగా మాట్లాడేదానికి పోను. మీ ముందర నేను ఒక సామాన్య ప్రజగా నిలుసుకుంటూ యువకుల్ని గురించి, రైతులని గురించి, కృషి కార్మికులని గురించి, మహిళలను గురించి కొన్ని విచారాలను మాత్రం మాట్లాడడానికి ఇక్కడ నిలబడినాను. ప్రప్రథమగా నా ఒక 75వ పుట్టిన పండగకి నాకు ఆత్మీయ స్నేహితుడైన దేశంలోని ప్రఖ్యాతి పొందిండేట్లా పవన్ కళ్యాణ్ గారు మన ఊరికి వచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ సమారంభంలో పాల్గొనేదానికి అవకాశాలే లేదు. 10 దినాలు ఇంకా ఆయనకి ఆరోగ్యము లేకుండా ఉన్నా కూడా మీ ప్రీతి కోసరము, నాపై నుండే ఇట్లా ఒక ప్రేమ కోసరము హైదరాబాద్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినారు. అంటే మీరు తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు మరీ సుప్రసిద్ధ అయిండేట్లా ఒక యాక్టరే కాదు, యువకుల్ని గురించి, రైతుల్ని గురించి, మహిళలను గురించి ప్రతి క్షణము ఆలోచన చేసి మీ బతుకుని ఎలాగే మార్పాటు చేయాలని యోచన చేసేట్లా మహాన్ వ్యక్తి, మహాన్ నటుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఖాతాలని గ్రామీణాభివృద్ధి, అరణ్య ప్రదేశము, దీని గురించి రయ్యనక పొగులనక పాటుపడుతూ ఉండేట్లా ఒక మహాన్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు ఇంత జనము, వేలాంతర జనము, 4 జిల్లాలు కాదు, రాయలసీమని ఇంకా, కోలార్ని ఇంకా, చిక్కబళ్ళాపురం ఇంకా ఇక్కడంతా మీరు వచ్చినారు. ఎందుకంటే ఆయన పైన ఉండేట్లా ఒక గౌరవము, ఆయన పైన ఉండేట్లా ఒక ప్రీతి, ఆయన ఒక పెద్ద శ్రేష్టమైన ఉత్కృష్టమైన ఒక పెద్ద యాక్టరు. అంటే ఆయన యాక్టింగ్లో ప్రతి ఒక్క సినిమాలో మీరు చూడొచ్చును, ప్రజాని కోసరం, మహిళల కోసరం, దీనదళితుల కోసరము పాటుపడేట్లా ఒక నాయకత్వము, మరి ఆయన నటన చేసి జనాలతో మార్పాటు చేయాలా, భారతదేశంలో ఉండేట్లా ప్రజానీకానికి మార్పు తేవాలనేట్లా యోచన చేసేట్లా ఒక మహాన్ నాయకుడు మరియు యాక్టర్ అని చెప్పితే తప్పు కాదు. నేను మీ పరముగా, నా కుటుంబ పరముగా ఆయనకి ఒక వెయ్యాంతరంలో సెల్యూట్లు చేస్తే తప్పు కాదని ఈ సందర్భంలో చెప్పుతున్నాను. కారణం ఏమంటే, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద నటుడు మన చింతామణి తాలూకాలో నా పండగని 75 సంవత్సరాలు కలిసి వచ్చినాను. దానికి పుట్టిన పండగ చేసేట్లా మన నవీన్ కృష్ణ గారు మరియు మన డెవలపర్ అయిండేట్లా
విదుస్తుర గారు శ్రమపట్టి ఒక 6 ವಾರಗಳು ఇంకా ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಬಹಳ ಯಶಸ್ವಿಯಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಶ್ರಮ ಪಟ್ಟಿದ್ದಾರೆ. ನಾನು ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬಿಸಿಲನ್ನು ತಟ್ಟುಕೊಂಡು ನೀವೆಲ್ಲ